హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ ఎలా చేస్తానో చెప్తాను నా స్టైల్లో. ఫస్ట్గా అయితే చికెన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మనం కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ మొత్తాన్ని దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes అయితే పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మనం ఫస్ట్గా అయితే ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అండ్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అండ్ అవి పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాం ఫ్లేవర్ కోసం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ముక్క మునిగే అంతా యాడ్ చేసుకొని మనం మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే గరం మసాలా అండ్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాను. గ్రేవీ కర్రీ అయితే చేశాను. చూడండి ఇలా ఉందో గ్రేవీ అయిపోయాక మనం లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే గ్రేవీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా నాలా ట్రై చేయండి. ఇంత ఈజీగా అయిపోయింది, ఒక 15 minutesలో. ఒక రివ్యూ అయితే చూడండి. ఇక్కడ మా చిట్టి అసలు ఏం చెప్తుందో. బాగుందా? నేనే అండినా. మా చిట్టి చెల్ల కూడా రివ్యూ ఇచ్చేసింది. ఫైనల్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్